అదేవిధంగా వీధి కుక్కలు కరవడం వల్ల ఆ యొక్క ర్యాబిస్ వ్యాధి రావడము. ఒక్కొక్క పేషెంట్, మొన్న నేను మా ఫ్రెండ్ వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్కి కుక్కలు కరిచినాయట. ఒకటే రోజు ఒక గంటల 40 ఇంజక్షన్లు ఇస్తారట. 40 ఇంజక్షన్లు ఇస్తారట. ఏంద్ర ఇంజక్షన్ ఏంటంటే అన్న 40 ఇంజక్షన్లు అయిపోతే చచ్చిపోతారన్న ర్యాబిస్ వ్యాధితో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో కుక్కల నియంత్రణ, వీధి కుక్కల నియంత్రణ చేయడం అనేది 100% కావాలి. సో వాటిని ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వాలు మాత్రం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాలి. ప్రతి సంవత్సరం కొన్ని వందలాది మంది ఈరోజు కుక్కల బారిన పడి చచ్చిపోతున్నారు. కొన్ని వేలాది మంది ర్యాబిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒకసారి ర్యాబిస్ వ్యాధి వచ్చింది అనుకోండి, జీవితాంతం దాని యొక్క ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. జనసంమర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనబడద్దు. ఇది ఒక నిజంగా సుప్రీంకోర్టుకు ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ వీధి కుక్కల వల్ల చాలా మంది చిన్న చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారు. అదేవిధంగా వీధి కుక్కలు కరవడం వల్ల ఆ యొక్క ర్యాబిస్ వ్యాధి రావడము. ఒక్కొక్క పేషెంట్, మొన్న నేను మా ఫ్రెండ్ వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్కి కుక్కలు కరిచినాయట. ఒకటే రోజు ఒక గంటల 40 ఇంజక్షన్లు ఇస్తారట. 40 ఇంజక్షన్లు ఇస్తారట. ఏంద్ర ఇంజక్షన్ ఏంటంటే అన్న 40 ఇంజక్షన్లు అయిపోతే చచ్చిపోతారన్న ర్యాబిస్ వ్యాధితో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో కుక్కల నియంత్రణ, వీధి కుక్కల నియంత్రణ చేయడం అనేది 100% కావాలి. సో వాటిని ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వాలు మాత్రం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాలి. ప్రతి సంవత్సరం కొన్ని వందలాది మంది ఈరోజు కుక్కల బారిన పడి చచ్చిపోతున్నారు. కొన్ని వేలాది మంది ర్యాబిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒకసారి ర్యాబిస్ వ్యాధి వచ్చింది అనుకోండి, జీవితాంతం దాని యొక్క ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. సో ఇది చాలా చాలా సీరియస్ డిసీజ్ అది. సో అలాంటి పరిస్థితిలో కొంతమంది కుక్కల ప్రేమికులు, వాళ్ళు కుక్కల ప్రేమికులు కాదు, కుక్క కొడుకులు, వాళ్ళు కుక్కనా కొడుకులు అంతా, కుక్కల కొడుకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ కుక్కలను ఏం చేయొద్దు అంటూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేను అలాంటి వారికి చెప్తాను, పర్యావరణ ప్రేమికులు, కుక్కల ప్రేమికులు ఉన్నారు కదా, కుక్కల కొడుకులు, మేము ఆ కుక్కల కొడుకులకి చెప్తా ఉన్నాను, మీకు నిజంగా వాటిపైన ప్రేమ ఉంటే ఆ కుక్కలని ఈరోజు రెస్క్యూ చేస్తారు. ప్రభుత్వం రెస్క్యూ చేస్తే వాటిని తీసుకుపోయి మీరు డాక్ షెడ్ పెట్టేసి వాటిని పెంచండి. లేకపోతే మీకు ఏమైనా భూమి ఉంటే ఆ భూమిలో ఒక షెడ్ వేసి వాళ్ళలో ఉంచండి. అది చేస్తారా? చేయరు. చెప్పేటేమో సారంగనీతులు ఉంటాయి, సొచ్చేటేమో స్థానికంపలు ఉంటాయి వీళ్ళందరికీ. సో జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనబడద్దు. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాల్లో జాడ ఉండొద్దు. 2 వారాల్లో ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయండి. అక్కడి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించండి. అమలుపై సిఎస్లు 3 వారాల్లో నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అంటూ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఇంత పెద్ద ఎత్తున కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిందంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైనటువంటి వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలను పట్టుకొని సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా తిరిగి అదే ప్రదేశంలో వదిలిపెట్టరాదని ఆదేశించింది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై పశువుల విచ్చలవిడి సంచారం పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆలన పాలన లేకుండా రోడ్లపై సంచరించే పశువులను తక్షణమే గోశాలకు తరలించాలని ఆదేశించింది. సో ఇప్పుడు నేను నా స్వయాన అనుభవం చెప్తా ఉన్నా. అర్ధరాత్రి మనము పోతూ ఉంటాం. సో కొంత వేగం ఉంటుంది, అర్ధరాత్రి అంతా నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం 80 పోయేది 100 పోతాం, జనరల్ చెప్తున్నాను. సో ఈ పోతున్నట్టు క్రమంలో అదంతా చీకటి ఉంటుంది. సో మూల మలుపు దగ్గర ఫర్ సపోజ్ మనం మూల మలుపు కూడా అదే వేగంతో ఉంటాం. సో వేగంతో ఉన్న క్రమంలో అక్కడ నల్లగా బర్రెలు ఉంటాయి, లేకపోతే తెల్లగా ఆవులు ఉంటాయి, కనబడవు మనకు, ఆ టర్నింగ్ దగ్గర కనబడవు. సడన్గా 100 మీద పోతూ ఉంటే క్రమంలో అక్కడ పక్కనే ఆ రోడ్డు మీదనే పడుకొని ఉంటాయి. మనం ఏం చేస్తాం, దాన్ని గుద్దుతాం. సో ఇది నాకు స్వీయ అనుభవం అయింది. అంటే గుద్దలేదు కానీ ఆ పక్క నుంచి సడన్గా నేను తిప్పడంతో పక్క నుంచి వెళ్ళిపోయినా. ఒకవేళ నిజంగా చాకచక్యంగా మనం వ్యవహరించకపోతే ఖచ్చితంగా వాటికి గుద్దేసి ఇటు మనకు నష్టమే, అటు ఆ జీవులకు కూడా నష్టమే. వాటికి ప్రాణ సమస్యనే, మనకు ప్రాణ సమస్యనే. సో ఇలాంటి ఘటనలు చాలా చూసిన అసలు రహదారుల పైన, నేషనల్ హైవేల పైన ఇటు గొర్రెలు కానీ, ఇటు ఎడ్లు కానీ, బర్రెలు కానీ తీసుకొస్తూ ఉంటారు. అసలు నేషనల్ హైవే మీదకి రానియొద్దు. ఎందుకంటే రావడం వల్ల మనకేదో ఇబ్బంది అవుతుంది కాదు,
మనం ఫర్ సపోజ్ ఆ వేగంతో వస్తుంటే వాటిని గుద్దితే వాటి ప్రాణాలు కూడా పోతాయి కదా, వాటి ప్రాణాలు పోతే మన ప్రాణాలు పోతాయి కదా, ఎందుకు ఇవన్నీ? సో అందుకే ఆ హైవేల పైన కూడా ఈరోజు అలాంటి డిసిషన్ తీసుకోవడం కూడా నిజంగా సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో దాని ప్రభుత్వాలు ఎట్లా అమలు చేస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్తీ బృందాలు పకడ్బందీగా ఈ ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా చర్చగా మారిన వీధి కుక్కల నియంత్రణ సంబంధించి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 3 జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కలిసి కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉందో. అంటే ఎంత సమస్య తీవ్రంగా ఉంటే ఆ 3 జడ్జిలు కూర్చొని చెప్పండి. సమస్య తీవ్రత ఉంది కాబట్టే త్రిసభ్య బెంచ్ ఏదైతుందో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు పంపించడం జరిగింది. కేవలం కుక్కల విషయంలో అంటే కాదు. సో అక్కడ రోడ్లపై తిరిగే సంచరించేటువంటి ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, లేకపోతే ఎద్దులు కావచ్చు, లేకపోతే గొర్రెలు కావచ్చు, వీటిపైన కూడా వీటి గురించి కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేయండి అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. రోజుకు 10,000 కుక్క కార్డులట. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది సగటున రోజుకు 10,000 మంది కుక్క కార్డు బారిన పడ్డారు. ఆ దేశవ్యాప్తంగా 2024లో 37,15,713 కుక్క కార్డు కేసులు నమోదయ్యాయి. 2025 జనవరి ఒక్క నెలలోనే 4.29 లక్షల మంది వీధి కుక్కల కాటుకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే ఏపీలో 2022లో 1,92,360 కేసులు నమోదైతే 2024 నాటికి 2,45,174కు చేరింది. తెలంగాణలో 2022లో 92,000 కేసులు నమోదు కాగా 2024 నాటికి 1,21,000 పెరిగింది. 2022-24 మధ్య కాలంలో అత్యధికంగా కుక్క కార్డు కేసులు నమోదైన టాప్ 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర 13 లక్షలట మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 3.33 లక్షలు 8 స్థానంలో ఉన్నాయి. ర్యాబీస్ మరణాల్లో మహారాష్ట్ర 30 మొదటి స్థానంలో ఉండగా తెలంగాణలో ఒక్క ర్యాబీస్ మరణం కూడా సంభవించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై వరకు 87,366 కుక్క కార్డు కేసులు నమోదయ్యాయి. దేశ జనాభా 146 కోట్లు ఉండగా 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్టు ఒక అంచనా. బాబా అంటే దేశ జనాభా 146 కోట్లు ఉంటే కుక్కల జనాభా 1.5 కోట్లనేట, 1.5 కుక్కలనేట మన దేశంలో. బాబా ఎంత దారుణం ఇది! అంటే ఎంత దారుణంగా ఈ కుక్కల యొక్క స్థైర్యం పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికోసం ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో దీని గురించి చాలా మంది వీధి పోరాటాలు ఇస్తూ ఉంటారు. ఆ వీధి పోరాటాలు చేసేటువంటి వీధి కుక్కలు దయచేసి వీటిని కూడా మీ వీధి కుక్కలు ఇంట్లోకి తీసుకోపండి అని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. అంటే మనిషి ప్రాణం కన్నా ఈ జీవులు ఇంపార్టెంటా? ఒకసారి ఆలోచించండి. మన ప్రాణం మనకు ముఖ్యం కదా. అసలు మనుషులు చచ్చిపోతా ఉంటే ఎవరు స్పందించరు, కానీ కుక్కలను కనీసం తీసుకుపోయి ఆ షెల్టర్లో పెడదామంటే మాత్రం ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి మన దేశంలో పరిస్థితులు.